బక్క జడ్సన్ అన్నను కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించారని సంతోషపడుతున్నారు, కానీ బహిష్కరించింది కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరించవచ్చు. బక్క జడ్సన్ అన్నను తెలంగాణ సమాజం జడ్సన్ అన్నను బహిష్కరించలేదు. మొన్నటి వరకు ఆయనకు ఒక 80% తెలంగాణ సమాజం మద్దతు ఉండొచ్చు. ఒక పార్టీకి అసోసియేట్ అయి ఉండడం వల్ల ఒక భావజాలం వ్యతిరేకతతోటి కొన్ని పార్టీలు ఈరోజు బీజేపీ అయితేంది, అట్లా కమ్యూనిస్టు పార్టీలు అయితేంది, ఇలా కొన్ని పార్టీలు ఒక భావజాలం బేస్డ్గా ఉన్నటువంటి పార్టీలు ఆయనకు దూరంగా ఉండొచ్చు కొంతమంది. అయినప్పటికీ 80% ఆయన మధ్య ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ బహిష్కరించిందన్నారో 100% ఈరోజు తెలంగాణ యావత్ సమాజం మొత్తం బక్క జడ్సన్ అన్నమ్మటే ఉన్నది. తెలంగాణలోనే కాదు, ఎన్ఆర్ఐలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు సమాజం మొత్తము ఆయనను బహిష్కరించినందుకు స్పందిస్తుంది. మేము కూడా నిరుద్యోగులుగా 46 జీవో బాధితులు ఏ విధంగానైతే మద్దతు తెలిపిర్రో, ఈరోజు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, అశోక్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు అందరూ కూడా ఈరోజు బక్క జడ్సన్ అన్నకు మద్దతుగా ముందుకు రావడం జరిగింది. జడ్సన్ అన్నను బక్క మనిషి కాదు, బక్క పల్సన్ మనిషి కాదు, కేసీఆర్ బక్క పల్సన్ కూడా తెలంగాణను తీసుకొని వస్తే ఈరోజు బక్క జడ్సన్ అన్న బక్కోడే ఈరోజు కేసీఆర్ అవినీతిని బయటికి తీయడం కానీ, నిరుద్యోగుల పక్షాన వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను వెలికి తీయడం కానీ, వాళ్ళ పక్షాన నిలబడడం కానీ, ఈరోజు కాంగ్రెస్ ఏదైతే వీళ్ళకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చి వీళ్ళు ఇచ్చిన ప్రామిస్లను తుంగలో తొక్కుతుందో వాటిని కనుక ఈయన నెరవేర్చమని అడిగినందుకే ఈయన మీద వేటు వేయడం జరిగింది. ఇలా నిరుద్యోగులు ఏమంటున్నారు అంటే, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం ఏదుంది, జాబ్ క్యాలెండర్ ఏదుంది, దాన్ని నింపమంటున్నారు. మేము అడగలేదు నిరుద్యోగ భృతిని పెట్టిరు. అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే నిరుద్యోగ భృతి లేదన్నారు. మా తల్లిదండ్రులు నిన్ను ఫ్రీ బస్ అడిగిర్రా, మా అక్క చెల్లెలు తులం బంగారం అడిగిర్రా, మా అమ్మలక్కలు ఏమడిగిరు, నిన్ను ఫ్రీ కరెంట్ అడిగిర్రా, ఏది అడగలేదు. వాళ్ళు అడగని దానికి ఇచ్చి ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళను భిక్షగాళ్ళని చేసేటటువంటి ఇది యాచకులుగా చేసేటటువంటిది చేస్తున్నావు. ఇంతవరకు నువ్వు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేదు, యూనివర్సిటీలకు పోలేదు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి తాత్కాలిక బడ్జెట్లో యూనివర్సిటీలకు 500 కోట్లు ఇచ్చినావు, ఫ్రీ బస్కి ఎంత ఇచ్చినావు. నీది ఒకటే ఎజెండా, ఈ విద్యా వ్యవస్థను వాడు గబ్బు పట్టిపోతే ఇంకా గబ్బు పట్టిందని నువ్వు కుళ్ళు పట్టేటట్టు చేస్తున్నావు. బక్క జడ్సన్ అన్న ఒక్కడు కాదు, మేము అందరం జడ్సన్ అన్న ఎమ్మటున్నాం. జడ్సన్ అన్నకు మేమే మేనిఫెస్టో చేసినాం, ఇది జడ్సన్ అన్న మేనిఫెస్టో. నువ్వు మొన్నటి వరకు అన్నావు కదా నిరుద్యోగులతోటి ఏం కాదని నువ్వు అనుకుంటున్నావు. మొన్నటి వరకే నిరుద్యోగులు మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిరన్నారు. నువ్వు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని తీసుకొచ్చిరని ఉట్టేనే పెదాలతోటి పలికితే కాదు, ఈ నిరుద్యోగుల కోరికలు నెరవేర్చినప్పుడే నువ్వు గొప్పనివి, నువ్వు నిజంగా తెలంగాణకు మేలు చేయడం జరుగుద్ది. మొన్న కేటీఆర్ ఏమన్నాడు, కాళ్ళు మొక్కి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిందని చెప్పడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కొంతమంది లంబాడ తమ్ముళ్ళు, అదేవిధంగా కొంతమంది ఉద్యోగులు కూడా తాండాలకు వచ్చి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాళ్ళు మొక్కి మనకు ఓట్లేసే పెన్షనర్లను, ఇంట్లో ఉండే పెద్ద మనుషులను కూడా కాళ్ళు మొక్కి మీకు వచ్చే 4,000 గురించి ఆలోచించకండి, మా ఉద్యోగాల గురించి ఆలోచించండి అని చెప్పి పాపం ఆ తమ్ముళ్ళు కాళ్ళు మొక్కి మరి మన ఓటేసే వాళ్ళని కూడా వ్యతిరేకంగా. అయ్యా రేవంత్ రెడ్డి గారి కాళ్ళు మొక్కింది ఎవరిలో కాదు, ఎన్నికలకు ముందు రోజు నేను బస్సు యాత్రలు అన్ని ముగించుకొని ఇంటికి పోయి కాళ్ళు మొక్కి